కూడా దేవుని దీవెనలు అవసరం ఉందా లేదా అంశాన్ని ఈరోజు మరి నేర్చుకుందాం. సామెతల గ్రంథం 17 అధ్యాయము 6వ వచనం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. దేవునికి స్తోత్రం. కుమారుడు మహేషు, ఆనిగుట్టు కుమారుడు ఈరోజు పుట్టినరోజు చేసుకున్నాడు. అది రాణికి కిరీటం, అంటే గౌరవం, ఘనత. అందుకనే కుమారులు నాయనమ్మోళ్ళకి కానీ మరి ముసలోళ్ళకి వృద్ధులకి కిరీటం లాంటి వారు అని వాక్యము చెబుతూ ఉంది. కనుక మరి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పటికీ మరి నాయనమ్మగా ఈరోజు కూటమి ఏర్పాటు చేసుకొని కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది రాణి. దేవుడు కృతజ్ఞత అర్పణ అంగీకరించి మరి ఆ బిడ్డను దేవుడు దీవించునుగాక. రూతు గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. 4వ అధ్యాయము 13వ వచనం. బోయాజు రూతును పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది, కుమారుని కంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ వార్త విన్న వాళ్ళు, ఆ బెత్లెహేములోని ప్రజలు ఆ యొక్క బోయాజుతో కానీ రూతుతో కానీ ఏం మాట్లాడలేదు. కానీ వారు నాయనమ్మ దగ్గరికి వచ్చారు కదా, నయోమి దగ్గరకు వచ్చారు. నయోమి దగ్గరకు వచ్చి అంటున్నారు, అమ్మాయి నీ కొరకేనమ్మాయి, నీ కొరకే మనవడు పుట్టాడు, నీకు కొడుకులు అంటాడు. 10 మంది కుమారుల కన్నా నువ్వు ప్రేమించినటువంటి నీ కోడలు కంది కదా. మహేష్ పెళ్లి చేసే సమయంలో మరి తనకు ఎంత వ్యతిరేకత వచ్చిందో అందరికీ తెలుసు. కానీ మరి సాలాగ్రహాలు లేకపోయినా పిల్లల్ని పెంచుకొని పెద్ద చేసి వివాహం చేసే సమయానికి మరి నిలబడి అందరూ ఒక పక్క నిలిచిన, తన బంధువర్గం అంతా కూడా ఒకవైపు నిలిచిన, తన బిడ్డ పక్షంగా నిలిచి వివాహం చేసింది. మెచ్చుకోదగ్గ విషయం. అందుకని తెలిసినటువంటి వారు అక్కడున్న ఇరుగు పొరుగు వాళ్ళు అంటున్నారు, నువ్వు ఎంతగా మరి ప్రేమించావో ఇది ఆమెకు అంది. చదువమ్మ. ఇప్పుడు మహేష్ కోసం పుట్టడం కాదు, రాణి కోసం పుట్టినట్టు చెబుతున్నారు వాళ్ళు అక్కడ కదా. అక్కడ బోయాజుకి మరి రూతుకు పుట్టారు అనుకోవట్లా, నయోమికే పుట్టాడు అంటున్నారు. చదువమ్మ. మళ్ళీ మధ్యలో బిట్టు మిస్ అయ్యిందిరా. ఓబేదేమని పేరు పెట్టారు. అతడు నీ వృద్ధాప్యమందు నీకు పోషకుడవుతాడు అన్నారు. దేవునికి స్తోత్రం. సరే, కొడుకు పట్టించుకోకపోయినా మనవడన్నా పట్టించుకుంటాడేమో. దేవునికి స్తోత్రం. అట్టి మనసు దేవుడు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. అందుకని అసలు కన్నా వడ్డీ ముద్దంటారు కదా. బిడ్డల కన్నా కూడా మరి మానవ సంతానం కోసం ఆశ కలిగి ఉంటారు పెద్దలైన వారు కదా. అందుకేనేమో దేవుడు ఇది కూడా రాయించాడు. దేవునికి స్తోత్రం. మరి
ఇలాంటి ఏర్పాటును జరిగిస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞత చెల్లించటం మంచిదే కదా. ప్రార్థన పెట్టుకోవటం మంచిదే కదా. ఎందుకంటే ప్రార్థన ద్వారా మహేష్ మౌనిక వాళ్ళు ప్రార్థన చేసుకున్నారో లేదు నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి గర్భవతి అవటానికి మనం ప్రార్థన చేశాం కదా. కెనడా వెళ్ళారు అప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు, ఇక్కడ లేరు. అమ్మాయి రాణి ప్రార్థన చేయించింది, అన్నయ్య గారు మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని ఎంతగానో అడిగింది. సరేనమ్మా, ఫాస్టింగ్ రోజుల్లో మనం ప్రార్థన చేసాం, సరేరా నేను అంశంగా చేస్తాను, నీకేం పర్లేదు అని చెప్పా కదా. తను అనారోగ్యం అయినా కూడా డ్యూటీ చేసొచ్చి కూడా మరి ఎంత పట్టుదలగా తను ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అంటే మామూలు విషయం కాదు. నిజం అమ్మా, బిడ్డ కోసం అది మొత్తానికి మరి దేవుడు కనికరించి బిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం. 127వ కీర్తనలో సొలొమోను గారు అదే రాశాడు కదా. కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాచ్ఛము, గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానము. దేవుడు నిజంగా బహుమానాన్ని దేవుడిచ్చాడు కదా. దేవుడిచ్చిన బహుమానమే ఈ బిడ్డ. అందుకని దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే రాణి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. బహుమతిగా బహుకరించటమే కాదు కానీ దేవుడు వారిని కాపాడే విషయములోను సంరక్షించే విషయములో కూడా దేవుడే చేస్తాడు. ఆయుష్ ఇచ్చిన దేవుడే, ఆరోగ్యం ఇచ్చిన దేవుడే, క్షేమస్థితి ఇచ్చిన దేవుడే, మంచి భవిష్యత్తు ఇచ్చిన దేవుడే. అందుకని ఇవన్నీ కలగాలంటే ఎవరికి? ఆ బిడ్డకి. కాబట్టి దేవునికి ప్రార్థన చేయటం ఎంత అవసరమో ఇప్పుడు వరకు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించటం కూడా అవసరమే. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీకు ఆల్రెడీ తెలుసు, కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెల్లి ప్రార్థనలు చేస్తామో దేవుడు ఆ బిడ్డలకు మంచి ఏర్పాటు చేస్తాడు, కాపుదల ఏర్పాటు చేస్తాడు, భద్రత ఏర్పాటు చేస్తాడు. వారి యోగక్షేమాలను చూసుకుంటానికి కదా. నేను పిల్లలు చూసుకోలేకపోతున్నాను, మరి ఒక పని మనిషిని పెట్టు అని శాలరీ ఇచ్చి మనం పెడతా ఉంటాం కదా. కాపులాగి ఒక వాచ్మెన్ని పెడతా ఉంటాం. ఇలా రకరకాలుగా మరి బిడ్డలకు భద్రత కల్పించే ఏర్పాట్లు చేస్తాం. దేవుడు కూడా అలా ప్రార్థన చేసే వారి పట్ల ఒక గొప్ప ఏర్పాటు చేస్తాడు. అదేమిటో యేసు ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. అవునరా, ఈ చిన్న పిల్లలను కాపాడే దూతలు పరలోకమందు దేవుని సముఖములో ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక దూతల్ని ఏర్పాటు చేశాడు. ఎవరి కొరకు? చిన్న పిల్లల కొరకు. చిన్న పిల్లలు ఆశీర్వదించబడాలని, వారు క్షేమంగా ఉండాలని మనం చూస్తూ ఉంటాం. అమ్మాయి డాబా మీద నుంచి కింద పడింది, కానీ ఏం కాల. చాలామంది పడ్డారు. మొన్న అమ్మాయి శ్రేష్ఠ విషయం కూడా మనం చూసాం. మెట్టు మీద నుంచి డొల్లి తపక్కన పడింది, పై అంతస్తులో నుంచి, కానీ ఏం కాల. కింద గీత కూడా గీసుకోవాలి. ఏం జరిగిందంటారు? అమ్మాయి సాక్ష్యం చెప్పింది కదా, సిరితల్లి వచ్చి సాక్ష్యం చెప్పింది ఇక్కడ, ఇలా జరిగింది అయ్యగారు అని. ఎందుకంటే దేవుని దూతలు ఎత్తి పట్టుకుంటారు. అది వాడికి కూడా తెలుసు. ఎవడికి?
సాతానుగాడు కూడా తెలుసు. ఏం తెలుసు అడిగి? దేవదూతలు రాయి కూడా తగులుకోకుండా ఎత్తి పట్టుకుంటారని యేసుప్రభు దగ్గరకు చెబుతున్నాడు. వాడు యేసుప్రభు ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాసంలో చేశారు కదా, అప్పుడు వచ్చాడు వాడు 4వ అధ్యాయంలో, మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయంలో. దేవదూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని చెబుతున్నాడు. కాబట్టి నువ్వు దూకు అని యేసు ప్రభువు అంటా ఉన్నాడు. మీరు గొప్ప విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు మనకులాగానే మన సంతతికి కూడా, మనకు కలిగిన పిల్లలను కూడా కాపాడటానికి తన దూతలను వినియోగిస్తూ ఉన్నాడు. వారు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని ముఖాన్ని చూడగలుగుతూ ఉన్నారు. ఏది వచ్చినా, ఎలాంటి అవకతవక దొరికినా వెంటనే విషయాన్ని దేవునికి పాస్ చేస్తారు, దేవునికి తెలియచేస్తారు. అందుకనే ఆయన ముఖం వైపు చూస్తూ ఉంటారు. శరాపులకు లేనటువంటి గొప్ప భాగ్యము ఈ చిన్న పిల్లలు కాపాడే దూతలకు ఉంది. ఏమిటయ్యా అది అని మీరు అడిగితే, ఆ శరాపులు ఉన్నారే మహాదూతలు. శరాపులంటేనే మహాదూతలు. వారు దేవుని ముఖాన్ని చూడలేరు. అంత మహాదూతలైనా సరే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం. వారు 6 రెక్కలు కలిగి ఉంటారు. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటారు, 2 రెక్కలతో ముఖం కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ ఉంటారు. పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు చేస్తారు, కానీ దేవుని ముఖాన్ని తేరి చూడలేరు. కానీ ఈ చిన్న పిల్లల్ని కాపాడే దూతలు ఉన్నారే, వారు దేవుని ముఖాన్ని చూస్తారు అని యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని ఏర్పాటు దేవుడు చేశాడు బిడ్డలకి. మరి అలాంటి చేసిన ఆయనకి ₹1 కూడా మనం ఖర్చు లేదు. అదే ఒక మనిషిని పెడితే, ఒక ఆయాని పెడితే నెల శాలరీ ఇవ్వాలి, జీతం వేయాలి. కనీసం దేవుని కృతజ్ఞత కూడా చెల్లించకపోతే అది మంచిది కాదు. ఆ సత్యాన్ని మీరందరూ గమనించాలి. అందుకని అమ్మాయి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. బిడ్డలు రావటానికి అవకాశం లేదు, వారి ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, మరి రావటానికి కుదరలేదు. కాబట్టి అమ్మాయే మరి మనవడు కోసం ఈ కృతజ్ఞత కూటాన్ని ఏర్పాటు చేసుకుంది. చదువు అమ్మ, 11 కూడా చదువు. ఏమ్మా 10వ అధ్యాయం 18, 10 చదివారు కదా. ఇక్కడ ఒక ప్రశ్న వేశారు యేసు ప్రభువు, మీకేం తోస్తుంది? ఏమ్మా మీకు నిజమేనా? మీకేం దోషం చెప్పండి నాకు. అప్పుడు యేసు ప్రభువు వారు అడిగారు, అప్పుడు మీరు లేరుగా. ఇప్పుడు నేను అడుగుతున్నాను యేసయ్య తరపున, మీకేం దోస్తుంది చెప్పండి. నిజంగా దేవుడు ఏర్పాటు చేశాడా? ఏమేం చేస్తారు వాళ్ళు? ఏమనిపిస్తుంది మీకు? ఏం తోస్తుందంటే ఏంది? పిల్లలు పడిపోకుండా, తొలగిపోకుండా, తొట్టిల్లకుండా ఆ దూతలు చూస్తారు. మీరు పెద్దోళ్ళైన తర్వాత ఆ దూతలతో పని లేదు. ఎందుకంటే నేనే తప్పిపోయిన వాళ్ళ కోసం నేను వచ్చి ఎత్తుక్కుంటా. ఆ మాట అంకును చూడండి, మీకేమి తోస్తుంది అన్న కాడ ఒక అంకు ఉంది. మొదటి అది పుట్టినోట్లో ఏముందంటే, తప్పిపోయిన దాన్ని రక్షించటానికి మనిషి కుమారుడుగా నేను వచ్చా. ఏది? పెద్దవాళ్ళకి. మరి చిన్నపిల్లలకి దేవదూతలు ఉంటారు. అది మీకేం తోస్తుందంటే దాని భావాన్ని అక్కడ చెప్పాడు అనమాట. అర్థమైందా? తోసిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా భలే అర్థం చేసుకుంటారు మీరు. కాబట్టి దేవుడు మన పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు.
లేయా ద్వేషించబడటాన్ని చూసి దేవుడు లేయాకి 6 కొడుకుల్ని ఇచ్చాడు, ఒక కూతురు దీనాన్ని ఇచ్చాడు. ఆఖరికి దాసికి కూడా ఇచ్చాడు. రాహేలుకి సంతానం కలగల. రాహేలు దాసికి జిల్పా బిల్హాలు కూడా ఇద్దరిద్దరు కుమారులుగా అన్నారు. కానీ రాహేలుకి పిల్ల బొట్ల. అప్పుడు ఇక లాభం లేదనుకొని ఇన్నాళ్ళు ప్రార్థన చేయనటువంటి రాహేలు ప్రార్థన చేయటం మొదలుపెట్టింది 30వ అధ్యాయంలో. ఆదికాండము 30వ అధ్యాయం 22వ వచనం. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? ప్రార్థన చేయబట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ప్రార్థన విన్నాడు. ప్రార్థనకు ప్రతిఫలంగా ఆమె గర్భాన్ని తెరిచాడు, కొడుకును కూడా ఇచ్చాడు. ఆ కొడుకే యోసేపు. అప్పుడు పుట్టిన కొడుకే యోసేపు. తర్వాత కాలంలో రాహేలు లేదు, యాకోబు దగ్గర కూడా ఉండలేదు, రక్త సంబంధికుల దగ్గర కూడా ఎవరి దగ్గర లేడు. ఇక్కడ 17 సంవత్సరాల దాకా బిల్హా జిల్పా వాళ్ళ పిల్లలు గొర్రెలు కాస్తా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నాడు యోసేపు. తర్వాత వీళ్ళు యోసేపును అమ్మేశారు కదా, ఐగుప్తు దేశానికి పంపించారు కదా. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చి. ఎవరన్నా ఉన్నారా? బంధువులు ఉన్నారా? తెలిసిన మాకు ఒకటన్నా ఉందా? చూడటానికి ఏమైనా ధైర్యం తెచ్చుకుంటానికి ఏమైనా ఉందా? ఎవరూ లేరు. కానీ యోసేపు కాపాడబడ్డాడా లేదా? దేవుడు తోడై ఉన్నాడా లేదా? దేవునికి స్తోత్రం. మన బిడ్డలకి, మన పిల్లలకు దేవుడు ఎప్పుడు తోడై ఉండాలంటే మనం దేవుడు చేసిన వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, ప్రార్థనలు చేయాలి అన్న సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. పెనిన్నాకి పిల్లలు కలిగి అన్నాకు పిల్లల కలగిన సమయాల్లో ఆమె ఎంతో హృదయ వ్యాధంతో బహు దుఃఖాకాంతులై దేవుని సందుకొచ్చి ప్రార్థన చేసుకొని మొక్కుకొని ఇక ఇంటికి బయలుదేరి వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఆమె ప్రార్థన చేసింది. ఎల్కానాను అదేవిధంగా అన్న కూడినప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచి గర్భఫలం ఇచ్చాడు దేవుడు. మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసింది, అందుకని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెకి గర్భాన్ని తెరిచాడు, కుమారుని ఇచ్చాడు. ఆ పుట్టిన కుమారుడే సమూయేలు కదా. ఆ తర్వాత పాలు మానిపించిన తర్వాత ఆమె కృతజ్ఞతగా 20 పిండి తీసుకొని కోడెలు తీసుకొని అర్పణ అర్పించటానికి మందిరానికి వచ్చింది. అప్పుడు అది షిలోహ మందిరం. ఆ మందిరములో ఏలి యాజకత్వం చేస్తూ ఉన్నాడు, ప్రధాన యాజకుడుగా. ఆయన 2 కొడుకులు ఒప్ని ఫినెహాసులు సపోర్ట్లుగా ఉంటా ఉన్నారు. ఆ టైంలో ఇతను తీసుకొచ్చింది పుట్టినటువంటి సమూయేలుని తీసుకొచ్చి 24వ వచనం చూడండి. చదివేశారా? సరే, చదివేరు కదా. 27 చదవండి. చెబుతా ఉంది ఏలీ గారికి, ఏలియా కాదు ఏలి, ఈయనకి చెబుతా ఉంది, ఈ బిడ్డను దయచేయమని నేను యెహోవాకు మనవి చేశాను. ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డను దయచేయమని రాణి ప్రార్థన చేసింది. దేవుడు దయచేశాడు, అర్పణ అర్పిస్తుంది. అదన్నమాట సంగతి. చదువమ్మ. కాబట్టి దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండటం మంచిది. దేవుని సన్నిధిలో గడిపే వారికి దేవుని దయ ఉంటుంది. వచ్చిన సంఘ బిడ్డల మనుషుల దయ కూడా ఉంటుంది. కాబట్టి వారు గొప్పవారు అవుతారు, ఎదుగుతారు, వర్ధిల్లుతారు. ఆ విధంగా సమూయేలు వర్ధిల్లాడు. 2వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉన్నాడు, దేవుని దయ పొందుకున్నాడు. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు?
మందిరానికి వచ్చిన వాళ్ళు విశ్వాసులు అనుకుందాం. వాళ్ళందరి దయ వల్ల ఏమా కాబట్టి ఆ బిడ్డకి దేవుని దయ మన దయ కూడా కలుగును గాక. ఆ బిడ్డ వర్ధిల్లును గాక. అతను వయసులో మంచిగా ఎదుగును గాక. సమూయేలు ఎంతగా ఎదిగాడు, గొప్ప ప్రార్థనాపరుడుగా ఎదిగాడు, ప్రవక్తగా ఎదిగాడు, ఆ రాజులు సైతం అభిషేకించేవాడయ్యాడు, న్యాయాధిపతి అయ్యాడు, దీర్ఘదర్శిగా ఆయన చేయబడ్డాడన్న విషయాలు మనకు తెలుసు. కానీ అమాసై ఉన్నాడు చూసారా, అహిమేతు చూసారా, జోఫై చూసారా, వీళ్ళు ముగ్గురు వర్ధిల్లల. ఎవరు ఎంతకాళ్ళు ఏదో వచ్చి చదివేడు పేస్ట్ గారు అంటారు. జోఫై ఏమ్మా, జోఫై ఇది చిన్నోడు, జోఫై అన్న ఆయన చిన్నోడు. వాళ్ళు ఆశీర్వదించబడల, వారు దీవించబడల, వారు వర్ధిల్ల చేయబడల. కారణం వారి నిమిత్తం ప్రార్థన లేదు, వారిని మందిరానికి తీసుకురాల. అన్నాకి తర్వాత పుట్టినోళ్ళు నేను ముగ్గురు. ఇక్కడ లేదుగా అంటారా? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం. మనకు వంశావళి కావాలంటే దినవృత్తానానికి వెళ్ళండి, ఎప్పుడు అది మీకు డౌట్లు వస్తే. 6వ అధ్యాయము 25వ వచనం. ఎవరి పేర్లు ఇది? ఎల్కానా అంటే ఎవరు? ఆయన అన్నా భర్తే కదా. ఏది ఆయనకి అమాసై, అమాసై ఉన్నాడు. ఇంకా అతను చెరియా కుమారుడు. అతను లేనిలాగా పెరిగాడతాడు. ఆషాయేలు ముందు 25లో ఇద్దరు పేర్లు రాశారు, పెద్దోడిది రెండోది. 26వ వచనములో 3వ కొడుకు పేరు రాశారు, జోఫై. వీళ్ళు ముగ్గురు వర్ధిల్లలేదు, ఆశీర్వదించబడలేదు. ఎందుకంటే వారి నిమిత్తం ప్రార్థన లేదు, దేవుని సన్నిధికి తీసుకురావటం లేదు. కేవలము సమూయేలు మాత్రమే తీసుకొచ్చింది కాబట్టి సమూయేలు మాత్రమే వర్ధిల్లాడు. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుందంటారు? దేవుని సన్నిధికి తీసుకొస్తే పిల్లలు దీవించబడతారు దేవుని చేత. ఉన్నారమ్మ 8వ అధ్యాయం చూడు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో సమూయేలు బిడ్డలు ఉన్నారు. చదువు. వాళ్ళు న్యాయాధిపతులు చేశారు కానీ వారు లంచగొండలు అయ్యి సరిగ్గా చేయలేదు. ఏవేలు మొదటి కొడుకు పేరు అబియా. సమూయేలు పిల్లలు వాళ్ళు బెర్షెబాలో న్యాయాధిపతులుగా నియమించబడ్డారు. కానీ లంచగొండలు అయ్యారు కాబట్టి సమూయేలుతోనే లాస్ట్ న్యాయాధిపతిగా లెక్కించబడ్డాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది న్యాయాధిపతులను రాశారు. సమూయేలు గ్రంథంలో 2 ఉన్నారు, ఏలియను, సమూయేలు. 15 మంది న్యాయాధిపతులు లెక్కించబడ్డారు. ఇది కొడుకులుగా పెట్టారు కానీ వారు లెక్కించబడలేదు. కారణం ఏంటంటే వారు నీతిగా లేకపోవటం వల్ల. ఆ సత్యాన్ని మీరు గమనించాలి. ఏమ్మా ఉన్నారు ఎక్కడ? ద్వితీయోపదేశ కాండం అంటే 2వసారి రాయబడిందని, దినవృత్తాంతములన్నా 2వసారి రాయబడిందని. రాజుల గ్రంథములో సంగతులు, సమూయేలు గ్రంథంలో సంగతులు ఎత్తి దినవృత్తాంతములో రాయబడ్డాయి. ఏమ్మా సరే, మన అంశం పోయింది మనకి. ఇటు వద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 14వ వచనంలో యేసు ప్రభువు వారు చెబుతారు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, వారిని ఆటంకపరచవద్దు అన్నాడు కదా. మీరందరూ తెస్తున్నారంటారా? మీ పిల్లల్ని తీసుకొస్తున్నారా? స్కూల్కి ఏ విధంగా ఆతృతగా రెడీ చేసి స్కూలుకి పంపిస్తారో
ఆ విధంగా రెడీ చేసి మందిరానికి తీసుకొస్తారు కదా. తలగా బాగా నవ్వుతుందా? సరే, మంచిది. తర్వాత ఇంకో క్వశ్చన్ వేస్తాను, అప్పుడు అప్పుడు పండి. సరే, ఇలా తీసుకురావటం వల్ల ఏం జరిగిందంటే యేసు ప్రభువారు వారి మీద చేతులుంచి కౌగిలించుకొని వారిని ఆశీర్వదించాడు. కాబట్టి నీ బిడ్డల్ని దేవుని సందుకు తీసుకొస్తేనే నీ బిడ్డలకు ఆశీర్వాదం వస్తుంది. చాలామంది బిడ్డలు తీసుకురారు, కానీ బిడ్డల కోసం ఆశీర్వాదాలు కావాలని కోరతారు. దానికి నేను గ్యారంటీ మాత్రం ఇవ్వలేను, కానీ ప్రార్థన మాత్రం చేయగలుగుతున్నా. ఎందుకంటే వాక్యానికి విరుద్ధంగా జరగదు ఏది. అర్థమైందా? విషయం తెలిసింది కదా. అందుకని సాధ్యమైనందరికి మన కడుపున పెట్టిన బిడ్డలే మన మాట వినకపోతే సుప్రీం ప్రపంచాన్ని కలుగొచ్చేసినటువంటి సృష్టికర్త మన మాట వినాలంటారు. సరే, మా వరాలు మా బంగారు అనుకోవటం కాదు, కానీ వాళ్ళకి వరాలు వచ్చేలాగా చూడండి. వారు ఆశీర్వదించబడతారు. అవును, పిల్లలు దేవుని సొత్తే, దేవుడిచ్చినటువంటి బహుమానాలే. మన సొత్తు అనుకోమాకండి. అందరూ వరప్రసాదులే. యేషేపు పుట్టిన, మోషే గారు పుట్టిన, సంసోను పుట్టిన కారణ జన్ములే. ఎవడు కూడా ఓరకెక్కడ చేతురుపుటానికి పుట్టల. ప్రతి ఒక్కరి కూడా ఏదో ఒక పని మీద ఈ లోకానికి పంపబడుతున్నారు. అది తెలుసుకొని కొంతమంది నడుస్తున్నారు, కొంతమంది తెలుసుకోలేక దేవుని చిత్తాన్ని నెరవేర్చలేక ఈ లోకాన్ని విడిచిపెట్టి నరకాగ్నిలోకి వెళ్తున్నారు. కాబట్టి తెలుసుకోండి. నేను చాలామందికి నేను వచ్చిన కొత్తలో చెప్పాను, మా దేవుడికి నీకు మొన్న కూడా చెప్పా కదా, దేవుడికి నీ మీద ప్రణాళిక ఉందమ్మా, నువ్వు ఈ పని చేయాలి, నువ్వు ఆ పని చేయాలి, నా కోసం ఏం చేయక్కర్లేదు, దేవుని కోసం చేయండి అని నేను చాలామందికి నేను ప్రోత్సహించాను, చెప్పాను. చాలామంది కొంతమంది దాదాపు 22 మంది దాకా చేశారు నేను చెప్పిన వాళ్ళు. తర్వాత మరి చేయలేకపోతే నేను మందలించే అంత ఇది లేదు కదా. ఎందుకంటే మేము మాదిరిగా నడిచే వాళ్ళమే కానీ అధికారం చెలాయించే వాళ్ళం కాదు. దీనికోసం నేను వాడబార్ల కిరీటం ఏడపోగొట్టుకునేది. మనం అనుకున్నాం కదమ్మా. అది మోషే గారు పుట్టాడు, కానీ క్లిష్ట పరిస్థితుల్లో కదా, దేశం అతి క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటారే. మగపిల్లలు పుడితే బతకనివ్వని సమయాల్లో పుట్టాడు కారణ జన్ముడుగా మోషే గారు. వాళ్ళు ప్రేమతో 3 నెలలే పెంచగలిగారు, కానీ తర్వాత పెంచలేక నైల్ దగ్గర పడేస్తే దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. మోషే కొరకు ఏర్పరచబడిన దేవదూతలు శ్రద్ధ తీసుకొని మిరియామును తమ స్వాధీనంలో పెట్టుకొని ఫరో కుమార్తెను ఆ సమయానికి వచ్చేలా చేసి మరి పెంచే ఏర్పాటు చేశాడు. ఒక మాట చదువుదాం, నిర్గమాకాండంలో 2వ అధ్యాయం 9వ వచనం. ఆమె చెబుతా ఉంది, ఈ బిడ్డను తీసుకొని ఒకసారి అండర్లైన్ చేయండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమని ఉంది అక్కడ? ఈ బిడ్డను తీసుకొని మా కొరకు పాలిచ్చి పెంచు. ఇప్పుడు దేవుడు కూడా తన బిడ్డలను మనకిస్తున్నాడు. పెంచాలి. మనం పెంచిన మన బిడ్డలు అనబడరు. అక్కడేముంది చదువు మనం ఇంకోసారి. నా కొరకు పెంచు. మనం దేవుని కొరకు పెంచాలి, ఫరో కుమార్తె కోసం కాదు. మనం బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి. చదువమ్మ.
కావలిస్తే నీకు సదుపాయాలు కానీ, ఏర్పాట్లు కానీ, జీతము కానీ, భత్యము కానీ నేను ఇస్తా. మీకు ఇవ్వటానికి నా దగ్గర జీతం ఉంది అంటాడు దేవుడు. దేనికి జీతం? ఇదిగో ఇలాంటి పనులు చేసినందుకు, పెంచినందుకు. పెంచుతున్నారమ్మా. నేను బాధపడాలని చెప్పటం లేదురా, అర్థం చేసుకుంటారని. తండ్రిగా నేను చెప్పబోతే ఎవరు చెబుతారు మీకు? ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? బాధ అయినా కష్టమైనా చెప్పవటం నా బాధ్యత. చెప్పబోతే నా తోలు ఒలుతాడు దేవుడు, చెబితే మీ తోలు ఒలిపించుకుంటారు. అది సంగతి. కన్య మరియా యేసు ప్రభువాన్ని కంది కదా, 9 మాసాలు మోసి కందమ్మా. అయితే ఆమె చెప్పబడిన మాట ఏంటో తెలుసా? లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం. నువ్వు గర్భము ధరించి కుమారుని అంటావు, యేసు అని పేరు కూడా పెడతావు, గొప్పవాడు అవుతాడు. ఎవరు కుమారుడు అనబడతాడు? మరి కుమారుడు అనబడతాడా? లేదు, అక్కడ ఆ మాట అక్కడ లేదు. మరి కుమారుడు కాదు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. పెంచినా సరే నువ్వు, మనం పెంచడం వరకే మన పని. వారు దేవుని బిడ్డలు అనబడతారు. ఆ మార్గంలో నువ్వు పెంచకపోతే రేపు ఆడికి వెళ్ళాక లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుకని నీ పిల్లల్ని దేవుని రాజ్యం కొరకు పెంచాలి, దేవుని మార్గంలో పెంచాలి. పెద్ద అయినాక వినరు కాబట్టి బాల్యములోనే వారికి నేర్పితే పెద్ద అయినాక నువ్వు నేర్పిన దాని నుంచి తొలగిపోయిన సొలొమోను బుద్ధి వచ్చి రాశాడు కదా 22వ అధ్యాయం సామెతల గ్రంథంలో. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఎప్పుడు? చిన్నప్పుడే. మీ అన్నలు చెబుతారుగా, పిల్లలు అడ్డాలప్పుడే పిల్లలు కానీ గడ్డాలప్పుడు కాదు. గడ్డాలో నిన్నే లెక్క చేస్తారు, నన్నే లెక్క చేస్తారు. అందుకని అడ్డాలంటే ఎప్పుడు? చిన్నపిల్లలు పాలు తాగేటప్పుడే కదా. ఏది చెప్పినా అన్నది చెప్పి సందమావరావు అన్నా వచ్చింది అనుకుంటాడు వాడు, నాకేం తెలుసు. మా అమ్మ చెబుతుంది సందమావ వస్తాడని అనకేది వస్తూ ఉంటాడు పాపం చిన్నపిల్లాడు. 147వ కీర్తనలో ఒక మాట చూద్దామండి, 13వ వచనం. దేవుడు బలపరుస్తాడు, నీ పిల్లలను ఆశ్రయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీ పిల్లలందరూ ఆశ్రయించబడ్డారా? ఆశ్రయిస్తాడు కాదు, ఆశ్రయించి ఆల్రెడీ ఆశీర్వాదాలు అయిపోయినాయి, ఇచ్చేసాడు. పొందుకున్నారు పిల్లలు? ఏమ్మా మన పిల్లలందరూ వదిలేట్టారా? డౌట్లు ఉండే తండ్రి. వెరీ గుడ్. నీలాగా అందరుండి నీలాగా పెంచినట్టు పెంచుంటే మరి ఇప్పుడు ఈ మాట అనుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఏమ్మా? అవును, ఈ క్రెడిట్ మైసూర్ గారు కదా, నీదే. ఎందుకంటే మైసూర్ గారు అప్పుడు లారీలకు వెళ్తూ ఉన్నారు కదా. కాబట్టి నువ్వే పిల్లల విషయంలో ఇంకొక మాట నేను నాకు అడుగుతానగా చెప్పి ముగిస్తాను, టైం అవుతుంది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది, 13వ అధ్యాయం 20వ వచనం లాస్ట్లో. నీకీయబడిన మంద ఎక్కడ ఉన్నది? ఏందది? నీకు ఇవ్వబడిన మంద ఎక్కడ ఉన్నది? అందమైన మందే కదా. ఏం మురుసుకుంటారు? ముక్కు నాదే మూతి నాదే. ఏడుందా మంద? ఉందా? మంద అంటే ఏంటి? గొర్రెలు, గొర్రె పిల్లలు. గొర్రెలేమో చర్చిలో వచ్చి కూర్చుంటుండే, పిల్లల్నేమో వదిలిపెట్టి వస్తుండే. పిల్లలేమో టీవీ కాడ ఉన్నారు, సెల్ ఫోన్ కాడ ఉన్నారు, ఏడ తిరుగుతున్నారు, లోకంలో ఉన్నారు. లోకంలో సాతాను గాడు ఉన్నాడు, డేంజరు, వాడు తిరుగుతూ ఉన్నాడు ఎప్పుడు మింగుదామని. కనీసం గొర్రెలన్నా పిల్లలు వదిలిపెట్టి వస్తాయా? మన గొర్రెలకు ఆ భయం కూడా లేదు.
పిల్లల్ని పెట్టే గొర్రెలు లోకంలో పడిపోతాయి. ఆ గొర్రెలు, ఆ గొర్రె పిల్లలు. మందని ఆడ పెడుతున్నామ్మా, నీ మంద జాగ్రత్త అమ్మా. అందుకనే నేను చెప్పేది ఏమిటంటే, దేవుని చేతిలో పెట్టండి. యేసయ్య చెప్తాడు 10వ అధ్యాయం యోహాను సువార్త. చెప్పి ముగిస్తాను, టైం అయింది. మీరు ఆలస్యంగా వస్తున్నారు. ఉక్కబోస్తుంది. 27వ వచనం. గొర్రెలు దేవుణ్ణి వెంబడించాలి. గొర్రెల కాపర్ని, గొర్రెల మంద, గొర్రెలైనా గొర్రె పిల్లనైనా కాపర్ని వెంబడించాలి. ఆయన మాత్రమే కాపుదలగా ఉంటాడు. ఆయన దగ్గర దుడ్డు కర్ర ఉంది, దండం ఉంది, ఆదరిస్తుంది. సింహాల నుంచి కదా, శత్రువు నుంచి కాపాడుతుంది. అవి ఎన్నటికీ నశించవు. ఏ గొర్రెలు నశించని? యేసయ్యని వెంబడించిన గొర్రెలు, కాపర్ని వెంబడించిన గొండెలు కదా. నిన్న మనం విన్నాం కదా, వెళ్ళైపోయిన తర్వాత నిన్న అమ్మాయి సదా చెప్పిన సాక్ష్యం కదా. నేను వెళ్ళి ఎంత బాధపడ్డాను. పిల్లలు పెంచుకుంది చాలా గొప్ప విషయం, అది మెచ్చుకోదగ్గది. కానీ సంఘానికి దూరం అయ్యాను. స్థానిక సంఘం అమ్మాయి కూడా, పిల్ల కూడా అమ్మాయికి, ఆ అమ్మాయి ఐఏఎస్ అవ్వాలని, ఈ చదివేది మేఘన, చిన్న అమ్మాయి, నేను వచ్చిన అమ్మాయి, నిన్న ప్రార్థన తీసుకొచ్చారే మేఘన అమ్మాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, డిస్టింక్షన్లో వచ్చింది అనుకుంటా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ రావాలి, దానికోసం ప్రార్థన. ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మాట్లాడిన మాటలు, చూపించిన దర్శనాలు, మాట్లాడిన స్వరము స్థానిక సంఘం. స్థానిక సంఘం అంటే చాలామందికి అలుసు కదా అది. కానీ కొంతమంది విడిచిపెట్టరు, వాళ్ళకి దాని విలువ తెలుసు కాబట్టి చెప్పు ఈ స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి అడుగు బయటికేయరు. ఉండరు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి ఇంకో సంఘం కాడ తిరిగి వెళ్తమే కాకుండా ఉన్న వాళ్ళు కూడా లాక్కెళ్దామని ట్రై చేసేవాళ్ళు. ఆడ బాగా చెబుతున్నారు, ఈడ బాగా చెబుతున్నారు, మరి ఆడ నుంచి ఎక్కడికెక్కడ తేరు. స్థానిక సంఘం ఎందుకంటే అలుసు. విలువ తెలిస్తే, ఇప్పుడు అమ్మాయి తెలిసింది విలువ. ఏదైనా కోల్పోయినప్పుడు తెలుస్తుందిరా, ఉన్నప్పుడు తెలియదు. సాక్షి విన్నాంగా. అందుకని దేవుని చేతిలో ఉంటే ఎవరు అపహరించలేరు. మనమేమో పిల్లల బాధ్యత రహితంగా మీరు తిరిగి రండిరా అని చెప్పేసి వదిలిపెడితే దుష్టుడు దొంగిలిస్తున్నాడు. అదే నీ దగ్గర ఉంటే, నీ కాపుదల్లో ఉంటే జరిగేదా? జరగదు కదా. కాబట్టి కొంచెం శ్రద్ధ పెంచండిరా బిడ్డల మీద. వారు నీ బిడ్డలు అనుకుంటున్నావేమో, పిచ్చి తల్లి. దేవుడిచ్చిన బిడ్డలు, దేవుని బిడ్డలు, బహుమానంగా నీకు బాధ్యత అప్పచెప్పాడు. పెంచావా సరిగ్గా? ఒకసారి ఆలోచించండి. బిడ్డలకు కూడా దేవుని దీవెనలు వచ్చేలాగా. సలోమి పేరు ఎంత గొప్పదో, జబదయి కుమారులు తల్లి ఎంత చక్కగా అడిగింది. నీ రాజ్యంలో నా బిడ్డలు ఉండాలి, కుడి పక్క ఒకడు ఎడం పక్కన కూడా ఉండడానికి వీల్లేదు. అసలు తల్లి ప్రేమ లాంటిది. ఏం చేస్తారు? దేవుని రాజ్యంలో ఉండేటట్టు చూడండి రా. బిడ్డల్ని దేవుని మార్గం నడిపించండి. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఇది కదా.